ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా పెడతారు మీరు ఇక్కడ అని? ఏంటది? ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారండి. కొంతమంది తెలంగాణలో కుహన మేధావులు అంటారు. వాళ్ళు ఏది కాదు. ఇక ప్రతి చోట కాళ్ళలో కట్టబెట్టుడే వాళ్ళ పని. వాళ్ళు ఒక 4-5 రోజు జమ అయ్యారు, వాడు ఇటువంటి తగిలి ఇక ప్రతి ఒక్కరు ఇదేందంటారు. అరే నేను అనేది పాటకు పేర్లు చెప్పొచ్చు కదా, పేర్లకి ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ పిచ్చోళ్ళు వాళ్ళు నేను అంటున్నా. అరే నియమం మీకు తెలంగాణకి ఏ సమస్యలు లేవా? తెలంగాణ వాదం తెలంగాణలో అరే తెలంగాణలో ఏ సమస్యలు లేవా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా పోరాటాలు ఉండాలి, ధర్నాలు ఉండాలి, మాట్లాడేటట్టు తెలంగాణలో ఏ సమస్యలు లేవా? ఇప్పుడు హైడ్రా లాంటిది ఇంత పెద్ద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి హైడ్రా దాదాపు 1000-2000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని మనం స్వాధీనం చేసుకుంటాం. తెలంగాణలో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వం దృష్టికి ఇంకో సమస్య పెట్టండి. ఇగో అమరవీరుల కుటుంబాలకు ఇది పెట్టండి, ఇది చేయండి. మీ ఐడియాస్ మీ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రతి దగ్గర కాళ్ళలో కట్టబెట్టేలాగా మాట్లాడితే తెలంగాణ పాట పాడమంటే పాడలేదు, తెలంగాణ వ్యతిరేకి అని చెప్పి అంటున్నారు. అలా ఇప్పుడు మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన తెలుగు ప్రజలే కాకుండా దేశ ప్రజలకు కూడా ఒక మంచి సుపరిచితమైనటువంటి కళాకారుడు. అక్కడ కుటుంబ సభ్యులు కూడా వచ్చి అనేక మంది వచ్చి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా దాన్ని సానుకూలంగా స్పందించింది, ఏర్పాటు చేసింది. దానికి కూడా రాజకీయం ఏందండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటకు కళాకారుడు పాటకు లేకపోతే కళాకారుడు కులాలు ప్రాంతాలు మతాలు ఎక్కడ ఉంటాయండి? నాకు అర్థం కాక ఇప్పుడు ఇదే కీరవాణి గారు జయ జయ తెలంగాణకు పాట పాడలేదా? ఇట్లా కళాకారుడికి కులాన్ని ప్రాంతాన్ని అంటగట్టి కించపరచొద్దు. ఇప్పుడు గద్దర్ విగ్రహాలు, అందశ్రీ లాంటి విగ్రహాలు అమరావతిలో పెట్టుకోండి అంటారు. మరి వాళ్ళు స్వాగతిస్తారా? ఇప్పుడు వాళ్ళ ఇష్టం వేరు. మనం అక్కడ ఎందుకు పెట్టుకోవాలి అనేది కాకుండా మనం ఈయన్నే పెట్టుకుంటున్నాం, ఈయన్నే గౌరవించుకుంటున్నాం. ఇది అనేది శిఖండి రాజకీయాలు అంటున్నాం. కొంతమంది 4-5 వాళ్ళంతా ఫెయిల్, వాళ్ళది ఏం లేదు. ఇక ఇదే పని జనరల్ గా వాళ్ళు ఏంటంటే ఒక విష పురుగుల్లాగా తయారైపోయి ఇక ముఖ్యమంత్రి గారి పైన రోజు తిడితే టీవీలలో పేపర్లు సెన్సేషనల్ కావాలి. వాళ్ళకు ఏది లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, పిచ్చోళ్ళు. నేను ఓపెన్ చెప్తున్నా, తెలంగాణలో ఇంకా బోలెడు సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి రాని సమస్యలు ఉన్నాయి. అవి తీసుకురండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు ఏది తీసుకొచ్చినా. ఇంకోటి ఏమైనా ఉన్నటువంటి తీసుకురండి. ఇంకెన్నో న్యాయబద్ధమైన సమస్యలు వదిలిపెట్టి కళాకారుల మీద ఇంకోటి మీద అరే నేను ఈ దేశంలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి పోయి అందశ్రీ పాడబెట్టినటువంటి చరిత్ర ఉందండి? ఒక ముఖ్యమంత్రి కళాకారుడికి పాడబెట్టి ఎవడు దాన్ని స్వాగతించాల్సింది పోయి మీరు ఒక్కసారి పార్టీని పక్కన పెట్టి మాట్లాడండి. మీరు కూడా ఉద్యమంలో పనిచేసారు. స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనే లైన్ తీసేస్తేనే నేను పాట పాడతా అనే కండిషన్ పెట్టిండు. వాస్తవం ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఒక ఉద్యమకారుడే చెప్పండి తెలంగాణ అది మనకు తెలియదు. అది కేవలం ఈ ప్రచారమే తప్ప ఏది ఏమైనా ఈ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పైన చర్చించడం అనేది నేనైతే వ్యతిరేకిస్తానన్నది సరైంది కాదు. గొప్ప కళాకారుడు, మన అందరికీ దేశానికి మన తెలుగు ప్రజలకు కూడా గొప్ప కీర్తిని తెచ్చాడు. అలాంటి విషయాలలో మనం అభివృద్ధి కోణంలో కళాకారుడికి ఇచ్చే గౌరవం కోణంలో చూడాలి తప్ప అట్లా అనుకుంటే గద్దర్ లాంటి అవార్డుని ఇస్తే సినిమా పెద్దలు అందరూ కూడా గౌరవించారు. ఎవరు వ్యతిరేకించారండి? నేననేది ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తే ఒక 2-3 రోజుల తర్వాత ధ్వంసం చేస్తామనే స్టేట్మెంట్లో రకరకాల ప్రకటనలు చేయొచ్చు. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పైన చర్చించడం అనేది సరైనది కాదు. అలాంటి ప్రకటనలు మానుకొని ఇంకా తెలంగాణలో అనేక అంశాలు అనేక సమస్యలు వాళ్ళు అన్నట్టు ఒకవేళ ధ్వంసం చేస్తే యాక్షన్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు చట్టం ఇప్పుడు ఎవరి విగ్రహాలు ఎవరి చేతిలో తీసుకుంటాం అనేది కాదు నేను అనేది. చట్ట పరిధిలో పోలీసు ఏందనేది అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నేను విగ్రహం బలగొడతా, నేను ఆ విగ్రహం బలగొడతా, నేను వాణ్ణి తిడతా అంటే నీకు ఎటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఎవరి మీద పడుతుంది? నేను విధ్వంసం చేస్తా, హింసను సృష్టిస్తా అంటే సహించరు కదండి. మనది ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడి న్యాయబద్ధంగా మాట్లాడు, డిబేట్ పెట్టు, చర్చించు, నీకున్నటువంటి అభిప్రాయాలు ఏదైనా వ్యక్తపరచు. కానీ ఇది ఒక 4-5 చేస్తున్నటువంటి చిల్లర పనులే తప్ప ఎవరు దీన్ని ఉన్నది. ఇది ఆమోగ్యమైనటువంటి అభిప్రాయం అందరిది కూడా. బాలసుబ్రహ్మణ్యం మనం అందరికీ గౌరవించాల్సే. ఆయన ఇప్పుడు సజీవంగా లేరు. పాపం ఆయన బతికుంటే కరోనాలో లక్షలాది మంది తరలి వచ్చి ఆయనని భౌతికాయాన్ని సందర్శించే పరిస్థితి. మరి అలాంటి వాడు కరోనాలో కూడా 4 గోడల మధ్యలో ఇది అయిపోయారు కదా. అలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ పైన మనం చర్చించడం సరైనది కాదు. తెలంగాణలో బోలెడు సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది, మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత పాటను గౌరవించింది, కళాకారులకు గుర్తింపించినాం. ఇవాళ అందశ్రీ లాంటి వాళ్ళు, లేకపోతే మన గోరెట వెంకన్న లాంటి వాళ్ళు, లేకపోతే గద్దర్ లాంటి వాళ్ళు, విమలక లాంటి వాళ్ళని ఎంతోమందిని గౌరవించుకుంది. ఇవాళ గోరెట వెంకన్న ఆయన ఎమ్మెల్సీ అవతల పార్టీ అయినా కూడా ఆయనకున్నటువంటి తెలంగాణకు చేసినటువంటి కృషి కావచ్చు, శ్రమను కావచ్చు గౌరవించగలిగాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనని మీరు స్వీకరించాలి తప్ప ఏ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు కొంతమంది చేరి ఇదేంది అదేంది అనేది సహించడం సరైనది కాదు. దయచేసి ఇంతటితో ముగించండి.